వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. వేడివేడి అన్నంలోకి కొంచెం కారంగా టేస్టీగా ఉండేలాగా ఒక మంచి కర్రీ చేసి చూపిస్తాను. ఈ చలికాలంలో కొంచెం నోటికి రుచిగా తినాలనిపిస్తుంది కదండి. అందుకనే ఈరోజు నేను దోసకాయ ఎండు రొయ్యలతో కర్రీ చేశానండి. సింపుల్గా ఏ మసాలాలు లేకుండా వంట రాని వాళ్ళు కూడా చేసుకునేలా చేసి చూపిస్తాను. చూడండి, మీకు ఫస్ట్ ఎండు రొయ్యలు చూపిస్తున్నాను. వీటికి తలకాయలు అలాగే తోకలు అన్నీ తీసేసేయాలండి. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా అన్నీ గిన్నెలోకి వేసేసుకొని 2-3 సార్లు కడిగేసుకోండి. దాంట్లో సన్నటి ఇసుక ఉంటుంది కదా, అది పోయే వరకు కడుక్కోండి. చూడండి, ఇంకొక దోసకాయ తీసుకున్నాను. ఇది ఒక 1/2 కిలో దోసకాయ ఉంటుంది. దీనిపైన చెక్కు తీసేసి లోపల గింజలన్నీ తీసేసానండి. గింజలు మనకు అరగవు కదా, అందుకని గింజలు తీసాను. ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకోండి, చిన్నవి అనుకోండి 2 తీసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి తీసుకోండి. దోసకాయను కూడా మన ఉల్లిపాయ సైజులోనే సన్నగా కట్ చేసేసుకోండి. ఇక రొయ్యలు కూడా కడిగేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఈ విధంగా అన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇంకా కళాయి పెట్టేసుకొని ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేడెక్కగానే మనం ఎండు రొయ్యలు వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా అన్నీ వేసేసి చక్కగా వేయించేసుకుందాం అండి. మంచి కలర్ వచ్చే వరకు, నీసు వాసన అంతా పోయే వరకు వేయించేసుకుందాం. చూడండి, ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చేసినాయి కదండి. ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా. ఇంకా అదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. చూడండి, హైలోనే ఉంది, త్వరగా వేగిపోతాయి కదా, హైలో పెట్టేశాను. ఇది హైలో కూడా చేసుకోవచ్చండి. లో ఫ్లేమ్లో అయితే ఇంకా బాగుంటుంది. త్వరగా క్యారేజీకి కానీ లేకపోతే త్వరగా వంట చేసేయాలి అని అనుకుంటే ఈ విధంగా చేసేయండి. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది కదా. కలర్ చేంజ్ అవ్వగానే దోసకాయ ముక్కలు కూడా వేసేసేయండి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం. టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది ఎండు రొయ్యలతో. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఎండు రొయ్యల్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒకసారి తీసి చూద్దామండి. చూడండి, ఇది కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇవి కూడా చిన్న సైజులో వేసామనుకోండి, దోసకాయ తెలియకుండా చక్కగా ఉడికిపోతుంది. ఓ 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసానండి, కొంచెం కారంగా ఉండాలి కదా, అందుకనే ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం ఎండు రొయ్యలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. మనం టీ తాగి చిన్న గ్లాస్తో అనుకోండి 2 గ్లాసులు వాటర్ వేయండి. కొంచెం పెద్ద గ్లాస్ అనుకోండి 1 గ్లాస్ సరిపోతుంది. చూడండి, ఈ 1 గ్లాస్ వేసేసి ఒకసారి కలిపేసి వదిలేద్దామండి. మూత పెట్టచ్చు, మూత పెట్టకపోయినా మనం దగ్గరే ఉంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చక్కగా కుక్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కూరంతా దగ్గరికి అయిపోయి మనకి దోసకాయ ముక్క కూడా కనిపించట్లేదు. చూడండి, ఆనియన్ లాగా అయిపోయింది కదండి. మనం దోసకాయని బాగా సన్నగా కట్ చేసాం కాబట్టి చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి పొయ్యి కట్టేయడమేనండి. సింపుల్గా అయిపోయింది కదండి. దోసకాయ ఎండు రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఏ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ అవసరం లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, నేను పొయ్యి కట్టేసినా కూడా ఇలాగా నెమ్మదిగా కుక్ అవుతుంది కదండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.